ఎరా మన గజేంద్రుడు ఏంట్రా నాన్ స్టాప్ జరుగుతున్నాడు? మనం అంటే మంచినీళ్ళతో కడుపు నింపుకున్నాం. పాపం వాడికి ఆకలేసినట్టుంది. మనకే ఫుడ్ లేదు, మనం వాడికేం పెడతాంరా? ఈ రోజు గజేంద్రుడికి కూడా మంచినీళ్ళే పెట్టేద్దాం. అంతేనా? పట్టా. సారీ గజేంద్ర, ఇవాళకి మమ్మల్ని క్షమించు. రేపు నీకు గ్యారంటీగా ఫుడ్ పెట్టించే బాధ్యత నాది. కాబట్టి ప్రస్తుతానికి మంచినీళ్ళే వెలగపళ్ళనుకో, ఈ మంచినీళ్ళే చెరుగ్గళ్ళనుకో, ఈ మంచినీళ్ళే పంచపక్ష పరవాణాలనుకో. దా దా తాగు. గజేంద్ర, నీకు గజ ఆకలిస్తుంది కదూ? బుర్ర లేని హోటల్ వాడు ఒకడు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి నీకు బుర్ర ఉందా అని అడుగుతాను. లేదు అని చెప్పాలి. అండర్స్టాండ్? వెరీ గుడ్. రై, మన దగ్గర ఫుడ్ క్యాష్ ఎంత ఉందిరా? మన ఇంటి ఓనర్ని బ్లాక్మెయిల్ చేసి ఓ 50 పట్టా. నిజమా? పద. గురు ఏంట్రా అటు చూడు. తల ఒక్కింటికి 10 రూపాయలు. మన దెబ్బతో వీడికి బుర్ర తిరిగిదిరా. ఇప్పుడు ఎలా? గజేంద్ర, నువ్వెక్కడే ఉండు, నేను పిలిచినప్పుడు రావాలి. గుడ్. చాలా మావి 2 తలలు 2 టిక్కెట్లప్ప. நீங்களா? நீ நின்றா மோசக்காரன். 1 2 3 தலையில தான் உண்டாய். ஏவாப்பா என்னை ஏமாற்ற முடியாதோ, நான் நின்றா புத்திசாலி. కోడికి తల ఉంది కాబట్టి కోడికి కూడా టికెట్ తీసుకోవాలా? ఆమా, కోడైనా కుక్కైనా మేకైనా తల తలదానే టికెట్ కొనవాలా. అంతేనంటావా? ఆమా. ఏ తలకైనా కొనాల్సిందేనా? ఆమా. సరే, 4 తలకాయలు. 4 ఎదుకప్పా? బయట ఇంకో తల ఉండదప్పా. అప్పుడియా? నా నిండా బుద్ధిశాలి. అదుకుదా తెలుగు బాగా నేర్చుకొని బోర్డు మీద తల ఒక్కంటికేని వేస్తిరి. ఏమప్పా సర్వరవాడు, 4 తలకాయలు 4 సాపాడు. గజెండా వాడు పడుకో. ఇందా తిను. తిను. ఎన్నా ఇది? నాందా 4 టికెట్లు దా ఇస్తిని. బకెట్లు సాంబారు పోతా ఉండాది, పాతలు సాపాడు పోతా ఉండాది. ఎప్పిడి? ఆండవలే ఏనుగు మోసం ఆండవలే మోసం. ఏంటయ్యా మోసం? తల ఒక్కింటికి 10 రూపాయలు నువ్వుదానే చెప్తివి. తలకి టికెట్ అని బోర్డు పెట్టడం తప్పు నాదిదా. నాకు బుర్రవాండు లేడు. తిన్న చాలు. ఇదిగో ఐరు, తింటాను దాని ఆకు లాగేయడం అన్యాయం. ఎనడా అది అన్యాయం? మొదల్లోని వెళ్ళిపోడా. పుడిచింది హోటలంతా పుడిచింది. వాడు ఆకు లాగేశావు, ఊరుకున్నాడు. మరి నా ఆకు లాగేస్తే వాడు ఊరుకుంటాడా? అనుభవించు. పైన హిందీ హీరో గోవిందా ఒళ్ళో దివ్య భారతి. మాస్టరు జ్యోతిచిత్ర కొత్తదా? యా, ఒకసారి సరే చూసి సారీ, మేము ఇంకా బొమ్మలు కూడా చూడలేదు. మీది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చులండి. మాస్టారు అదేంటండి బాబా అలా వెళ్ళిపోతారు ఏంటనే? ఇయ్యా, పని మీద పెడుతున్నాను. మరి నా జ్యోతిచిత్ర రేపు పొద్దున ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చేయండి, ఈలోగా చదివి ఇచ్చేస్తాను.
ఈడెవడండి బాబు? అపారా, ఏమండి నా బంగారు తాడు తెంపకండి. అపారా, 10 రోజుల నుంచి ఇదే కలవరింత. ఎవరి అప్పారావు? కొడుక? దొంగనా కొడుకండి. మా బావగారు వాడికి 10,000 అప్పించి చేతులు కాల్చుకున్నాడు. అది విషయం. అందుకే నా మందులు పనిచేయడం లేదు. అపారా, ఆ దిక్కుమాల 10,000 కోసం ఆసుపత్రి పాలై 5,000 వదిలించారు. ఇంకో 1,00,000 అయినా పర్వాలేదండి, ఆయన బ్రతికించండి. డబ్బు జబ్బు చేసిన ఈ మనిషిని మీరు బతికించుకోవాలి అంటే ఒక్కటే మార్గం. ఏమిటి? అర్జెంటుగా అప్పారావుని తీసుకురావాలి. ఎందుకు? మా బావగారు చావు బతుకుల్లో ఉన్నారు. ఆహా, ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు. మీకు శుభవార్తే. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి బాకీ 10,000 చెల్లించకపోతే మాకు ఆయన మరణ వార్త వినిపిస్తుంది. ఇప్పుడు రావాలా? ఆ, పైగా బాకీ తిరిగి ఇవ్వాలా? ఇవ్వటానికి కాదు కదా, రావటానికి కూడా నాకు టైం లేదు. అర్జెంట్ పని మీద వెళ్తున్నా. బాబు అంత మాట అనకండి. రొమ్ములోంచి బయటికి తీసిన గుండెలా లపా టపా కొట్టుకుంటున్నాడు. మీరు వచ్చి ఆ 10,000 ఇవ్వకపోతే నిజంగానే మాకు దక్కడు. నా దగ్గర డబ్బు లేదా? మా దగ్గర ఉంది. అది ఏడీనా? అది మీకు ఇస్తాను. మీరు వచ్చి ఆయన చేతిలో పెడితే చాలు. అలాగైనా సరే కుదరదయ్యా రాఘవేంద్రరావు. అవతల నా కోసం ఓ పెద్ద మనిషి ఎదురు చూస్తుంటుంది. దేనికండి? 2,000 అప్పిస్తానంది. ఆ, మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి అని చెప్పి కడుపు కాళ్ళు పట్టుకుని ఇంటికొచ్చి మరీ బతిమాలుకుంది. ఆహా. పాపం పిల్లలు కలదాయి. ఎంత జాలేసిందంటే ఆ. అంత జాలేసింది. సరే, ఈసారికి తీసుకుంటానని ఒప్పేసుకున్నాను. అవతల ప్రాణం పోతుందండి బాబు. యువతల పరువు పోతుందండి బాబు. అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? ఆ 2,000 కూడా నేనే ఇస్తాను. దయచేసి రండి బాబు. ఏమిటి? మీరే ఇస్తారు? ఆ, అవతల అది ఇచ్చి యువతల మీరు ఇచ్చి, అబ్బా ఈ అప్పులాడతో చచ్చే చావచ్చి పడిందండి. ఆ? సరే ఇవ్వు. ఇదిగో ఇది మీది, ఇది ఆయనది. రేలంగి రమణారెడ్డి గారు. బావా ఎవరొచ్చారో చూడు. అవునండి, అప్పారావునే వచ్చేసా. మీ బాకీ తెచ్చేసా. అక్క బావ లేచిపోతున్నాడు. బావ లేచిపోతున్నాడు. ఏమిటి? లేచిపోతున్నాడా? ఎవరితో? పంపతీసి మానేస్తున్నా? ఈ లేచిపోవటమా? 10,000 తెచ్చావా? పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చా. చూడండి. అయ్య బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను. ఈ బ్రహ్మాండాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అక్క బావ పడిపోయాడు. అవును, పడి పోయాడు. నేను బాకీ తీర్చకుండానే పోయాడు పాపం. చూడండి దాసరి రాఘవేంద్రరావు గారు, బాకీ తీర్చుకునే భాగ్యానికి ఆయన ఎలాగూ నోచుకోలేదు. కనీసం మీరన్నా నోచుకోండి. నా బాకీ తీర్చొద్దు, నా తాళి కూడా తీర్చొద్దు. పోనీ మీరైనా తీసుకోండి వాసిరెడ్డి రంగనాయకమ్మ గారు. మీ ఆయన ఆల్రెడీ పోయారు కదా. దొంగ చచ్చిరోడా, నీకు అప్పు ఇచ్చాక మా ఆయన పోయింది. ఇప్పుడు అప్పు తీర్చి నన్ను కూడా చంపేద్దామనా? ఆ డబ్బు నువ్వే ఉంచుకోపో. ఎవరూ తీసుకోపోతే ఎలాగండి బాబు? డాక్టర్ బాబు, ఆయనకు వైద్యం చేశారు కదా, మీ ఫీజు కింద దీన్ని ఉంచేసుకోండి. కాదనకండి. ఖచ్చితంగా కాదంటాను. నన్ను నమ్ముకుని చాలా మంది పేషెంట్లు బతుకున్నారు. పోనీ మీ హాస్పిటల్కి రెంట్ గానైనా? వద్దు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటాను. నేను గవర్నమెంట్ డాక్టర్ అనుకుంటాను. అన్ని వందలకి చచ్చారు. ఓ 10 ఉందా? ఉంది. ఎందుకు? అప్పు ఆటోకి. డాక్టర్ని నేను నీకు అప్పివాలా? ఎంబీబీఎస్ చదువుకున్నారా? అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు చిన్నప్పుడు. ఇవ్వండి. అవును, ఈ హాస్పిటల్లో వారంలోగా పోయే పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? దేనికి? అప్పు అడుగుదామని. ఒకరిని చౌకట్టు చాలదు. ఇంత 10 తీసుకెళ్ళా. భూత ప్రేత పిశాచాలని పిల్లి కోలం చేసి నీకిస్తా. పెంచుకుంటావురా అప్పలకొండ. ఉస్సు పెంచుకోండి బాబు. రాత్రి వచ్చిన దెయ్యం దెబ్బకి నా బతుకు అమ్మహ కంకహ అయిపోయింది. దాన్ని బంధించే నువ్వే పడువా. అంత భయం ఎందుకురా అర్థక? భూత ప్రేత పిశాచాలు నే పిలిస్తే పరిగెత్తుకు వస్తాయి. పిలుస్తా, ఈ సీసాలో బంధిస్తా. ఆ? దయ్యాలు భూతాలు ఏమన్నావు? ఏ? నిజానికి లేవురా. ఉన్నాయనుకునే వాళ్ళ భయమే మనకి ఫుడ్డు. నువ్వు నోరు మూయి. బం బం బం. డా డా డా. ఏది ఏది ఏది? ఏంటయ్యా దెయ్యమా? కాదురా, దయ్యాలను మంత్రించే మంత్రదండం ఏముక మర్చిపోయాను. ఉస్సు చంపావు కదంట్రా. భూత వైద్యుడు గారు ఏ నాయనా? ఎంత ఎముక సరిపోతుందా? ఓ బ్రహ్మాండంగా.
ఎందుకు ఏమిటి ఎలా అని మాత్రం అడగ. వెళ్ళు, పని జరిపించు. ఓం కాపాలిని, ఓం భేతాళిని, భం 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 భం. జం 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 జం. ఓం శాకిని, ఓం ఢాకిని, ఓం పిశాచిని. రా రా. వచ్చాను. అయితే ఏంటంట? కామన్ డోర్ కాదు కానీ ఇంటి వాళ్ళ కోసం ఎవడో వచ్చి ఉంటాడు. వీళ్ళకి తలుపు వేయడమే కానీ తీయడం చేత కాదు. కొట్టి కొట్టి వాళ్ళే పోతారు. అమ్మో, ఒకవేళ లక్ష్మీదేవి వస్తే? వస్తున్నా. హాయ్. అదృష్ట లక్ష్మి కాదు, వీడెవడో శనిగాడికి పనివాళ్ళ ఉన్నాడు. హలో, ఏం కావాలి? హలో, ఏం కావాలి? నవ్వకు, పిల్లలు తడుచుకుంటారు. ఏం కావాలా? ముక్కులు అదిరే పరిమళం, దోమలు బెదిరే తాజాతనం, పొగవాళ్ళైనా ఇష్టపడే పొగ, ధర తక్కువ ధూపం ఎక్కువ. అగరబత్తీలు సార్, మీ ఇంట్లో వెలిగిస్తే పక్కింట్లోకి వాసన వస్తుంది. అయితే పక్కింటి వాళ్ళకమ్ము, వాళ్ళు వెలిగిస్తే నేను వాసన చూస్తా. అబ్బా, నాకు ఉపసం ఉన్న తల్లి, చక్రవాది తండ్రి, పెళ్లి కాని చెల్లి, ఉద్యోగం లేని తమ్ముడున్నాడు. 2 ప్యాకెట్ కొనండి సార్. ఇదిగా నీ ఆత్మ కథలు చెప్తే నేను నమ్మను. ఇక నువ్వు వెళ్ళచ్చు. సార్ 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 సార్, మీరు అగరబత్తీలు కొంట మీద నా పెళ్లి ఆధారపడింది సార్. బాబు, నన్ను వదిలే, నీకు దండం పెడతాను. సార్, 2 ప్యాకెట్లు కొంటే ఒక బ్లేడ్ ఫ్రీ సార్. 2 ప్యాకెట్లు కొంటేనే క్షవరం చేసుకోవడానికి మళ్ళీ ఒక బ్లేడా? 2 ప్యాకెట్లు కొంటే నీకు కమిషన్ ఎంత వస్తుంది? పావలా. ఇందా, ఆ పావలా నేను ఇస్తాను, తీసుకుని వెళ్ళిపో. ఏమండి, నేనేమన్నా ముష్టివని అనుకున్నారా సార్? పావలా వేశారు. మీరు 2 ప్యాకెట్లు కొంటేనే వెళ్తాను. కొంటేనే వెళ్తావు? అవును. లేకపోతే వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. చంపేస్తా. ఇప్పుడు వెళ్ళి. వీడి సంగతి ఎలా చంపేస్తా. మీరా? అరే ఏమిటిది? సందు దొరికింది కదా అని తరుముడు కార్యక్రమం మొదలు పెట్టావా? కాదు మేడం, తుడుపుడు కార్యక్రమం. అరే, మీ నడుము పిడికినంతే ఉంది. అరే, నడుము మీద చక్కటి మచ్చ కూడా ఉంది. Shut up! You idiot scoundrel rascal! నిన్ను అగరబత్తులు అమ్మావా అంటే మాట్లాడి వింటు బావా. ఏమైంది? బుచ్చికి ఏంటి? బుచ్చికి 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 ఏంటి? అంటే ఈ వ్యాపారాలు చేయడం నా వల్ల కాదు. ఏదో ఒక వ్యాపారం చేసి నువ్వు ప్రయోజకుడు అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇది ఎక్కడ బుచ్చికి బుచ్చికినే? ఒంటి మీద చెయ్యేస్తే బుచ్చికి బుచ్చికి అయిపోతా. పెట్టుబడి పెడతాను, వ్యాపారం చెయ్యి. అప్పుడు కావాలంటే బుచ్చికో బుచ్చికి. అయితే ఏం వ్యాపారం చేయను? సబ్బులు వ్యాపారం. సరే, బుచ్చికి బుచ్చికి. ఇల్లంతా డబ్బుతో కలగలగలగలగలిపోవాలి. అబ్బు, ఎవడో నవ్వినట్టున్నాడంటే అంతా మన భ్రమ. అబ్బు, కంపు. మరి టవలు? నడుము బొడ్డు అంటూ ఇష్టం వచ్చినట్టు వాగుతావా?
ఈ ఫెవికాల్ తో నీ నోరు బంద్. మీరిచ్చిన కొత్త పేస్టు అతి రుచిగా యమ శుచిగా ఉందంటున్నారు. ఓహో, బ్రష్ నోట్లోంచి తీయాలని అనిపించట్లేదని అంటున్నారు. ఓ ఇంతే కదా, నేను చెప్పేస్తా. ఈ పేస్ట్ ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతున్నారు. పెవికాలు అతుక్కుపోయింది, ఊడదే. ఇప్పుడు ఎలా?